రెండవ దినవృత్తాంతముల గ్రంథం 23వ అధ్యాయము. అంతటి 7వ సంవత్సరమందు యెహోయాదా ధైర్యము తెచ్చుకొని శతాధిపతులతోనూ యెరోహాము కుమారుడైన అజర్యాతోనూ యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ ఓబేదు కుమారుడైన అజర్యాతోనూ అదాయా కుమారుడైన మయసెయాతోనూ జిక్రీ కుమారుడైన ఎలీషాపాతుతోనూ నిబంధన చేయగా వారు యూదా దేశమందు అంతటను సంచరించి యూదావారి పట్టణములన్నిటిలో నుండి లేవీలను ఇశ్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొని వచ్చిరి. జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసుకొనినప్పుడు అతడు వారితో ఇట్లనెను, యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను. కాబట్టి మీరు చేయవలసినదేమనగా, మీలో యాజకులైన వారేమి లేవీలైన వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించువారు 3 భాగములై ఒక భాగము ద్వారపాలకులుగా ఉండవలను, ఒక భాగము రాజనగరం వద్ద ఉండవలను, ఒక భాగం పునాది గుమ్మము వద్ద ఉండవలను. జనులందరూ యెహోవా మందిరపు ఆవరణములలో ఉండవలను. యాజకులను లేవీలలో పరిచారము చేయువారును తప్ప యెహోవా మందిరము లోపలికి మరి ఎవరునూ రాకూడదు. వారు ప్రతిష్ఠింపబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చును గాని జనులందరూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలను. లేవీలందరూ తమ తమ ఆయుధములను చేతపట్టుకొని రాజు చుట్టూను ఉండవలను. మందిరము లోపలికి మరి ఎవరైనను వచ్చిన ఎడల ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించుడి. రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటికి వెళ్ళినప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలను. కాబట్టి లేవీయులను యూదా వారందరూ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారము చేసిరి. యాజకుడైన యెహోయాదా వంతుల వారికి సెలవీయలేదు గనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తన వారిని, ఆ దినమున లోపలికి రావలసిన తన వారిని తీసుకొని వచ్చెను. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను, కేడెములను, డాళ్లను శతాధిపతులకు అప్పగించెను. అతడు ఆయుధము చేత పట్టుకొనిన జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడమ వైపు వరకు బలిపీఠం ప్రక్కను మందిరము ప్రక్కను రాజు చుట్టూను ఉంచెను. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాక ఎనిరి. పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయుద్వని అతల్యా విని యెహోవా మందిరమందున్న జనుల యొద్దకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభము నొద్ద రాజు నిలువబడి ఉండుటయు, అధిపతులను బోరలు ఊదువారును రాజును వద్ద నుండుటయు, దేశపు జనులందరూ సంతోషించుచు బోర్లతో నాదములు చేయుచుండుటయు, గాయకులను వాద్యములతో స్తుతిపాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహమని అరచెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరంలో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు తీసుకొని వెళ్ళి ఆమె పక్షము పూను వారిని కత్తి చేత చంపుడని సైన్యం మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరు నొద్దనున్న గుర్రపు గుమ్మము యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవా వారై ఉండవలనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేశారు. అంతటి జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి దాన్ని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తినియలుగా విరగగొట్టి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి. మరియు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమందు రాయబడిన దానిని బట్టి ఉత్సాహముతోనూ గానముతోనూ యెహోవాకు అర్పింపవలసిన దహన బలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించినట్లు లేవీలైన యాజకుల చేతి క్రింద నుండునట్టియు యెహోవా మందిరమందు దావీదు పనులు పంచివేసినట్టియునైనా యెహోవా మందిరపు కావలి వారికి యెహోయాదా నిర్ణయించను. యెహోవా మందిరంలోనికి దేని చేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశింపకుండానట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచెను. మరియు అతడు శతాధిపతులను, ప్రధానులను, జనుల అధికారులను, దేశపు జనులను అందరినీ వెంటబెట్టుకొని యెహోవా మందిరంలో నుండి రాజును తోడుకొని వచ్చెను. వారు ఎత్తైన ద్వారము గుండా రాజనగరు చొచ్చి రాజసింహాసనం మీద రాజును ఆసీనునిగా చేయగా దేశ జనులందరూ సంతోషించారు. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణం నెమ్మదిగా ఉండేను.